కానీ నాకు మీ విషయంలో నేను మొత్తం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు అసలు అసలు మీరేంటనేది నేను నాకున్న సోర్సెస్ ద్వారా నేను అన్నీ కనుక్కున్నప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చినాయి నాకు. అందులో వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ మీరు చేసిన ప్రతి సినిమా కూడా కొత్త దర్శకుడే. అది ఎలా కుదిరింది సార్? అసలు ఫస్ట్ మీ జర్నీ సినిమా స్టార్టింగ్ ఎలా జరిగింది చెప్పరా అంటే కొద్దిగా? నేను యాక్చువల్లీ ఇంతకుముందు అంటే ఆల్వేస్ వాంటెడ్ టు బి అసోసియేటెడ్ విత్ సినిమా అండి. నేను ఊరికే సరదాగా నేను సినిమాలు చూసి ఊరికే రివ్యూ షేర్ చేసేవాడిని. మ్మ్. ఓకే, నా ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ జస్ట్ ఒక 6-7 లైన్స్లో అలా క్రిస్ప్గా ఏంటిది దేని గురించి అని చెప్పేవాడు. చెప్పేవాడిని. పాజిటివ్ థింగ్స్ చెప్పేవాడిని, వాట్ వర్క్ ఫర్ మీ చెప్పేవాడిని. అలాగే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ 2 ఇయర్స్కి అది ఒక జనాలు స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు మీ, యూ వాంట్ మీ టు వాచ్ దిస్ ఫిలిం అన్న స్టేజ్కి వచ్చింది అది. యూ ట్రస్ట్ యువర్ రివ్యూస్ అది ఇది అని. బట్ నేను రివ్యూస్ రాయడంలా కాదు కానీ నా ఒపీనియన్ షేర్ చేసాను అంతే, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్. అలా మెల్లిగా ఆల్వేస్ వాంటెడ్ టు ఫిలిమ్స్ అండ్ మంచి కథ దొరికినప్పుడు స్టార్ట్ చేద్దాంలే అన్న జర్నీలో నాకు మన హర్ష వాటిని కలర్ ఫోటో అన్న స్క్రిప్ట్ విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐ వాంట్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ అని చెప్పి. దెన్ సందీప్ వచ్చాడు, సందీప్ నరేటెడ్ విన్నాము. దెన్ అండ్ యాక్చువల్లీ నాకు నచ్చి వై కాంట్ వి డూ దిస్ హర్ష అని చెప్పి ఒకసారి సందీప్తో మాట్లాడు అంటే అప్పుడు ఐ మెట్ సందీప్తో చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కలిసాక ఇప్పుడు రాజేష్ గారు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వై కాంట్ యూ బోత్ డూ ఇట్ టుగెదర్ అంటే అలా అలాగే కలర్ ఫోటో అయింది. ఫస్ట్ అసలు మీకు సంబంధం లేకుండానే ఒక ప్రొడక్షన్ సైడ్లోకి అలా వచ్చారు. రైట్ కథ దొరికినప్పుడు వద్దాం అనుకుంది, కలర్ ఫోటో విన్నప్పుడు జంప్డ్. అండ్ టిపికల్ అలా అక్కడ సందీప్ డెబ్యూటెంట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆల్వేస్ వీళ్ళు కలర్ ఫోటో తర్వాత అంటే ఒక సర్టన్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మనం మంచి సినిమాలు చేయాలి అని చెప్పి ఐ కెప్ట్ లుకింగ్ ఫర్ స్టోరీస్ ఓన్లీ. అలానే తెల్లవారితే గురువారం, నాతో బెదుర్లంక, దండోరా, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. అదే నాకు తెల్లారితే గురువారం, మరి ఇప్పుడు మీ సినిమాలన్నింటిలో కూడా లెక్క చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో తెల్లారితే గురువారం అనేది కొంచెం కొంచెం తక్కువ అనేది నా ఫీలింగ్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. దానికి ఎలాగ అది తక్కువ నేను లేదండి. అంటే మాకు యాక్చువల్లీ అది సెకండ్ వేవ్ జస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేశాక మనం డేట్ అనౌన్స్ చేసాం, రిలీజ్ అంతా ప్లాన్ చేసాం. కరెక్ట్ అది రిలీజ్ అయిన 4th డేనో 1 వీక్ గ్యాప్లో సెకండ్ లాక్డౌన్ కరెక్ట్. సో బట్ యాక్చువల్లీ ఫినాన్షియల్లీ ఇట్ వర్క్ ఫర్ అస్. సో అది కలర్ ఫోటో అది ఎందుకంటే అగైన్ మేము చాలా ఫాస్ట్గా, నేను సాయి గారు కరెక్ట్గా గైడ్ చేయడం. మేము October 23 కలర్ ఫోటో రిలీజ్ అయిందండి. దాని తర్వాత మేము పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేసి March 27 తెల్లవారితే రిలీజ్ చేసాం. అంటే 5 monthsలో పూజ అయింది, షూటింగ్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయింది, రిలీజ్ అయింది. సో దట్ 5 months సేవ్డ్ అస్ లాట్ ఆఫ్ అది. కానీ అది మీరు చెప్పిన పాయింట్ చాలా మంచిది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మీరు తీసిన సినిమాలన్నింటిలో అది చాలా చిన్న సినిమా అనే మైండ్ సెట్ని మీరు చెప్పటం వల్ల నాకు చిన్న పెద్ద లేదండి. అంటే ఆ రోజు క్యూట్ రామ్ కామ్ చెప్దాం అన్నది సింహ గారికి బాగా నచ్చింది, చేద్దామండి అంటే ఓకే, వీఆర్ ఫైన్ విత్ ఇట్. అండ్ నాకు యాక్చువల్లీ అది ఆహాలో చూసి ఎంతమంది చెప్పారు బాగుంటుందండి, సత్యగా ట్రాక్ బాగుంటుంది, పాటలు బాగుంటుంది. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు నన్ను గమనించాలి. విజిబిలిటీ వైజ్ అది చిన్న సినిమా అయింది, బట్ కాంప్లిమెంట్స్ వైజ్ యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా నేను ఒక జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నానంటే 100 మంది అభిప్రాయంతో నేను మాట్లాడుతున్నాను. అవును, అంతే తప్ప నాకు ఉన్న పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను నేను ఎప్పుడు. అయితే కలర్ ఫోటో విషయంలో నాకు అనిపించింది మీకు చెప్తాను, ఎక్కడో మీకు 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 అంత పేరు రాలేదేమో, మీరు ఒక దగ్గర ఆగిపోయారేమో, ఇది నాది కాదనుకునే ఒక క్రెడిట్ తీసుకోలేకపోయారేమో అనిపించింది. అంటే అలా ఏం లేదండి. రాజేష్ గారికి నాకు వి ట్రావెల్ టుగెదర్, వి డిడ్ ద ఫిల్మ్ టుగెదర్. ఇప్పుడు కలిసిన వి టాక్ నైస్లీ, ఏమన్నా కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అంటే అది కాన్షియస్గా నేను అంటే నాకు మామూలుగా స్టేజ్ ఫియర్ ఎక్కువ, ఐ బి వెరీ ఆనెస్ట్. సో అంత నేను మైక్ పట్టుకొని మాట్లాడడం నాట్ యూస్ టు దట్. నేను ఈ మధ్య కొంచెం మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఎవరో ఒకరు సినిమా గురించి మాట్లాడకపోతే డజన్ మీ అంటే కరెక్ట్. అంటే మన ప్రోడక్ట్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కదా, ఎవరు చేస్తారు? నాకు కొంచెం భయం తగ్గడానికి, ఎంతోమంది మాట్లాడడానికి 3-4 years పట్టింది బేసికల్లీ. అంటే అసలు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఎప్పటి నుంచి ఉండింది సార్ అసలుకి? అంటే సినిమా అంటే ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి. నేను ఇంజనీరింగ్ చెన్నైలో చేశానండి యాక్చువల్లీ. సో అక్కడ నాకు యాక్చువల్లీ సినిమా పైన ఇష్టం కాస్త పిచ్చేయింది. చెన్నైలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సగం మంది నిర్మాతలు ఉంటారు సార్. అంటే మనం కాలేజ్లో చేసే వీటి వల్ల జనరలీ 3-2 నుంచి కాలేజ్ రావద్దు అలా అని చెప్తే నేను యాక్చువల్లీ 3-2, 4-1, 4-2 ఒక 3 semesters నేను బయటే ఉన్నాను.
ఓ ఐ యూస్ టు స్టే ఇన్ చెన్నై అనమాట. నేను డే స్కాలర్ని. అక్కడ అందరు ఫ్రెండ్స్ అందరు కాలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఐ కాంట్ గో టు కాలేజ్ అంటే వాజ్ నాట్ అస్ట్. ఇంటర్నల్స్ మేము వేస్తాం, ఎక్స్టర్నల్స్ మేము ప్రిపేర్ అవ్వండి, ఓన్లీ ఎగ్జామ్స్ రండి, కాలేజ్ రావద్దు అని చెప్పారు. సో ఇక నేను అలా డైలీ రోజుకో సినిమాకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. పొద్దున్న లేసి అదే పని నాకు. తమిళ్ అంతా వచ్చేసిందా? తమిళ్ వచ్చండి, తమిళ్ వచ్చు. అక్కడ కూర్చుని తెలుగు సినిమాలు అంటే 2-3 థియేటర్లు ఉండేవి బాగా ఫేమస్ అనమాట. కెసినో థియేటర్ అని, జయప్రద, ఈగా సినిమా, సత్యం అని తెలుగు సినిమాస్ ఇక్కడే స్క్రీన్ అయ్యాయి. సో ఎవ్రీ డే ఒక సినిమాకి వెళ్ళేవాడిని. అంటే అవన్నీ మార్నింగ్ షోలు, మా అయితే మ్యాట్నీకి వెళ్ళేవాడిని. 10-15 మంది తప్పితే ఎవరు ఉండేవాళ్ళు కదా వీక్ డేస్లో. అక్కడ అంటే చూసి వాళ్ళతో అంటే అట్మాస్ఫియర్ ఏమో అది తెలియకుండా సబ్కాన్షియస్లీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది అక్కడ సినిమా. మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసా, సినిమా ఒక పిచ్చి, సినిమా అంతా ఒక రంగుల కళ, ఇక్కడే మనం అన్నీ సంపాదించవచ్చు, ఇక్కడే అన్నీ పోగొట్టుకోవచ్చు. అంటే సినిమా ఒక పెద్ద పోయం లాగా ఉంది అనమాట. అది ఎవరు రాశారంటే అది ట్రూత్ యాక్చువల్లీ. దానిలోనే అన్నీ ఉంటాయి, అద్భుతాలన్నీ ఉంటాయి. కానీ ఆ సినిమాలోనే మనం రోడ్డు మీద కూడా పడిపోతాం అనే లైన్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేస్తుంది ఆ పోస్ట్లో. అంటే అది ఫ్యాక్ట్ అండి. అందులోనే ఎవ్రీ లైన్ ఈజ్ అ ఫ్యాక్ట్. దే ఆర్ గుడ్ థింగ్స్ హియర్, బ్యాడ్ థింగ్స్ హియర్. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మనం హానెస్ట్గా ఉంటే ఏ ఫీల్డ్లో ఉన్నా మనకు తిరిగి వస్తుంది. ఎంత వస్తుంది అని నేను చెప్తాను. అట్లీస్ట్ మనం పేషెంట్గా ఉంటే పోగొట్టుకుందన్నా తిరిగి తెచ్చుకోవచ్చు హానెస్ట్గా ఉండి వర్క్ చేస్తే. సూపర్. అండ్ మెయిన్ ఏంటంటే సినిమాల్లో ఉండాలంటే చాలా మెంటల్ స్ట్రెంత్ కావాలండి. ఎందుకంటే ఒక హిట్ సినిమాకి ఎంత కష్టపడతామో ఫ్లాప్ సినిమాకి కూడా కష్టం అదే ఉంటుంది. కరెక్ట్. మ్యాటర్ ఆఫ్ 2.5 అవర్స్లో రిజల్ట్ తేలిపోతుంది. మన 2.5 ఇయర్స్ కష్టం 2.5 అవర్స్లో తేలిపోయినప్పుడు హ్యూమన్ మైండ్ షేకింగ్ ఉంటుంది. సో అగైన్ యూ హ్యావ్ టు పిక్ యువర్ సెల్స్ అప్. మళ్ళీ లేచి ఇంకో సినిమా కష్టపడాలి. ఆ మెంటల్ స్ట్రెంత్ అన్నది ఐ హ్యావ్ హై రిగార్డ్స్, హై రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ మేకర్ అండి. ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు మన కష్టం యాక్చువల్లీ చూసేవాళ్ళకి, సినిమా చూసేవాళ్ళు తెలిస్తే, నేను ఎప్పుడూ చాలామందితో ఐ కీప్ డిస్కసింగ్ దిస్. సినిమా మేకింగ్ కానీ వాట్ ఏ డైరెక్టర్ గోస్ త్రూ, అంటే ఎవ్రీ క్రాఫ్ట్, ఎవ్రీ టెక్నీషియన్ ఏ ఎఫర్ట్స్ పెడతారో, ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్ అక్రాస్ జనాలకు తెలిస్తే సినిమా గుడ్ బ్యాడ్ అన్నది వాళ్ళ ఒపీనియన్. దే 100% హ్యావ్ ద రైట్. కాకపోతే ఇలా టక్ మనం తీసి పడేసినట్టు అనరు. మన కష్టం గుర్తొస్తుంది, అది ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. నేను కూడా అది చాలా గట్టిగా చెప్తాను సార్. చాలా విషయాల్లో చాలామంది దర్శకుల దగ్గర ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, సార్ ఎవరికి తెలియదు, ఒక్క లైట్ కోసం ఎంతెంత దూరం నడిపిస్తాం సార్, ఎంత కష్టపడతాము, అంత చిన్నగా టక్మని అది వేస్ట్ అన్నట్టుగా చెప్తారు. కనీసం దాని వెనకాల ఏముందో వాళ్ళకి కొద్దిగా తెలిస్తే వాళ్ళు మాట్లాడే విధానం మారుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. చాలామంది దర్శకులది 2 విషయాలు ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు టక్మని తీసి పడేసినట్టు ఎవరు అనరు. రెండోది మన కష్టాన్ని గుర్తుపెట్టుకొని కన్స్ట్రక్టివ్గా ఇది బాగాలేదు, ఇది బాగుందని చెప్పడం స్టార్ట్ చేస్తారు అన్న హోప్ అది. కరెక్ట్ మీరు చెప్పింది. నిజమేనండి. ఇప్పుడు ఏ విషయం మీదైనా జడ్జ్ చేసేటప్పుడు ఎక్కడొకక్కడ వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఒక్క సినిమా విషయంలోనే ఏ అవగాహన లేకుండా జడ్జ్ చేసేస్తాం మనం. అంటే ఆర్ట్ కదండి. మనం చూసినప్పుడు ఇన్స్టింక్టివ్గా అది నచ్చితే, ఇప్పుడు నచ్చిన వాళ్ళు అంతే బయటికి వెళ్ళి వాయిస్ అవుట్ చేస్తారు 10 మందికి వెళ్ళి. ఎందుకంటే మనం మళ్ళీ ఆ పాట వింటాం, ఫ్రెండ్స్తో ఆ సీన్ గురించి మాట్లాడతాం, లేదా మళ్ళీ ఆ సినిమా ఓపెన్ చేసి చూస్తాం. చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇక్కడ దిస్ నో మిడిల్ గ్రౌండ్ అండి. అల్టిమేట్లీ ఇట్స్ ఆర్ట్స్ టు అవర్ లైకింగ్ కదా. కానీ ఎప్పుడో ఎవరో ఒక సినిమా చూసి మాట్లాడే ఆడియన్ వేరు, రెగ్యులర్గా సినిమా మీదే ఉంటూ సినిమా మీద డిపెండ్ అవుతూ సినిమాని 24 గంటలు తీసిపరేయటం అనేది కరెక్ట్ కాదంట నేను యాజ్ ఎ ఫిలిం జర్నలిస్ట్. అదే అండి నేను చెప్పేది. సినిమా గుడ్ బ్యాడ్ చెప్పడం ఇస్ ఎవ్రీ వన్స్ రైట్. ఇక తీసి పడేసినట్టు మాట్లాడుతున్నారు అన్నది ఇక చాలా సెల్ఫ్ కాన్షియస్ థింగ్ అని. అంటే మీరు మీ రివ్యూస్లో ఎప్పుడన్నా మీరు చెప్పినప్పుడు ఎప్పుడైనా ఇలా చెప్పేవాళ్ళు? రివ్యూస్ అని కాదు, ఒపీనియన్స్ అయ్యి. అదే నేను గుడ్ బ్యాడ్ చెప్పాను. ఒపీనియన్ మీన్స్ రివ్యూ సార్. సార్ అసలు గుడ్ ఇవన్నీ చెప్పకుండా నేను కిందేమి బ్యాడ్, అంటే నాకు ఇది బెటర్గా ఉండొచ్చు అని చెప్పేవాడిని. గుడ్ చెప్పకుండా బ్యాడ్ చెప్పే రైట్ నాకు లేదు. అదే దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్. ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఇప్పుడు నాకు కూడా ఎవరైనా చెప్పినప్పుడు నేను దండోరా కూడా వాట్ వర్క్, వాట్ డెంట్ వర్క్ అని అడుగుతాను. అంటే బాగుంది సినిమా, చాలా మంచి సినిమా తీశారు అన్న, మేబీ విల్ ట్రై టు డిగ్ ఇన్ డీప్ అనమాట. అవును, ఏదెలా అనిపించింది అంటే ఆ క్వశ్చనర్ కెన్ బి డిఫరెంట్. మనం తెలుసుకోవడానికి మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. మనం ఎందుకంటే 8 వెళ్ళిపోయినా ఇది ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఆ 50-50 మూమెంట్స్లో కొన్ని కాల్ తీసుకొని ముందుకు వెళ్తాం. సో మనం రైటా లేకపోతే మనం మిస్ అయ్యామని చెప్పి తెలుసుకోవడానికి వీ కీప్ ట్రైయింగ్. కానీ ఇప్పుడు మీరు వేరే సినిమాలు చూసినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? సో నాకు ఫస్ట్ కష్టమే కనిపిస్తూ ఉంటుందండి. అంటే అంటే యూ నో దాట్, అంటే ఇప్పుడు ఒక సినిమా
సార్ బ్యాడ్ ఉందనుకోండి సార్, అంటే పాయింట్ లెవెల్లో వాట్ డింట్ వర్క్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా ఉందంటే మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం, మనం అందరం హ్యాపీ. యాక్చువల్లీ ఫీలింగ్ ఎక్కడ ఉంటుందంటే, నేను ప్రొడ్యూసర్ అయ్యాక నేను బాగా అబ్జర్వ్ చేసిన ఫీలింగ్, చాలా కాన్షియస్ ఫీలింగ్. కొన్నిసార్లు మనం అనుకున్న సీను, అంటే ఒక సినిమా ఇలా డ్రైవ్ వెళ్తూ ఉంటే అనుకున్నట్టు వెళ్ళకపోయి చిన్న ఉన్న సీన్ ల్యాండ్ అవ్వకపోయినా, మ్యాజిక్ క్రియేట్ అవ్వకపోయినా, ఆ మిస్సింగ్ ఫీలింగ్ చాలా చిరాకు, హాంటింగ్ ఉంటుంది. అవును. అరే ఇక్కడ ఇంకొంచెం బాగుంటే బాగుండే హ్మ్. అన్న ఫీలింగ్, అదే యాక్చువల్లీ ఎంజాయ్ చేశాను. అంటే అదే కదా, యూ వాంట్ ఎవ్రీ మూవీ టు వర్క్. బాగున్న సినిమా ఇంకా బాగుండాలి, లేకపోతే ఇలా బాగుంటుంది అనుకుంది ఇంకొంచెం బాగుంటే అరే షర్ట్ మిస్ అయింది, ఆ ఫీలింగ్ యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ ఇన్ సెన్స్ అదే కదా మనం పొద్దున్న లేచి పోరాడేది. అవును. మనం కూడా దానికోసమే పోరాడతాం. ఇంకో ఫిల్మ్ మేకర్ ఎవరైనా దానికోసం